శ్రీ గురుభ్యో నమః. ఒక సోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఇది. వ్యాపార స్థలానికి లేదా మేము చేస్తున్న ఆ యొక్క షాపుకి, మా దుకాణానికి, మా వ్యాపార సంస్థకి దిష్టి తగులుతూ ఉంది. దానివల్ల మా వ్యాపారం తగ్గుతూ ఉంది, లాభాలు కూడా తగ్గుతూ ఉన్నాయి. ఈ దిష్టి దోషం పోవాలంటే, షాపుకి పట్టినటువంటి దిష్టి దోషం పోవాలంటే ఏం చేయాలి అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం. ఇవి చాలామందికి వస్తున్న సందేహం. వ్యాపార స్థలానికి సంబంధించినటువంటి దోషాలు, దిష్టి దోషాలు, ఈర్ష్య, కొంతమంది కాంపిటీషన్తో మన షాపుకి ఏదో చేశారు, కావాలని చేశారు, అందుకే మన వ్యాపారం పడిపోయింది. ఇటువంటి ప్రశ్నలు కూడా గతంలో రావడం జరిగింది. ఈ విధమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ దుకాణానికి చేయాల్సినటువంటి సులువైన పరిహారం, బుధవారం నాడు, ఏదైనా బుధవారం నాడు దగ్గరలో తెల్ల జిల్లేడు చెట్టు వద్దకు వెళ్ళి కొన్ని పసుపు నీళ్ళు ఆ యొక్క చెట్టుకు పోసి, ఆ యొక్క చెట్టు వేరును తీసుకొని, ఆ చెట్టు వేరును పసుపు నీటితో శుభ్రంగా శుద్ధి చేసి షాపుకి కానీ గృహానికి కానీ తీసుకొని వచ్చి పసుపు దారంతో ఈ మంత్రము, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరద సర్వజనం మే వశమానయ స్వాహ, ఓం హ్రీం ఓం వటికాయ పదోద్ధారణాయ కురు వటికాయ, ఓం హ్రీం ఓం ఆకర్షణాయ స్వాహ లేదా సర్వజన ఆకర్షణాయ స్వాహ అని 2 మంత్రాలను కలిపి చదువుతూ ఆ వేరుకి పసుపు దారంతో శుభ్రంగా ఒక 108 సార్లు కట్టి, పసుపు రాసి, కుంకుమ పెట్టి మీ దేవతా మందిరంలో, ఇంటిలో దేవతా మందిరంలో లేదా షాపులో దేవతా మందిరంలో ఉంచి పంచోపచార పూజలు నిర్వహించి గురువారం నాడు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య సమయంలో పసుపు దారంతో బయట గుమ్మానికి అటువైపున కానీ ఇటువైపున కానీ, అంటే స్వెట్టర్ బయట వేలాడదీయండి. ఇది గురువారం నాడు వేలాడదీయొచ్చు, లేదా బుధవారం నాడు కూడా పెట్టచ్చు, లేదా ఆదివారం నాడు కూడా పెట్టచ్చు. సమయం మాత్రము ఉదయం సమయమే పెట్టాలి. ఇది వ్యాపార సంబంధమైన దృష్టిని పోగొడుతుంది, వ్యాపార ఆకర్షణ పెంచుతుంది, సర్వజన వశీకరణ అవుతుంది. అఖండ వ్యాపారానికి ఇది అతి సులువైనటువంటి పరిహారం. దీంతో పాటుగా షాపు యొక్క పైన, అంటే షాపు లోపలికి ప్రవేశించేటప్పుడు ఆ గుమ్మం పైన, ఆ స్వెట్టర్ పైన లక్ష్మీదేవితో కుబేరునితో పాటు కలిపినటువంటి ఆ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారు మీ యొక్క షాపులోకి విచ్చేస్తున్నట్లుగా, అంటే మీ షాపులోకి వస్తున్నట్లుగా ఆ యొక్క డిజైన్తో ఆ యొక్క ఫోటోను మీరు గుమ్మం పైన వేలాడదీయండి. అంటే ఆ స్వామి యొక్క దృష్టి మొత్తం మీ దుకాణం వైపు చూస్తూ ఉన్నట్టే ఉంటుంది. ఆ స్వామి యొక్క నడకంతా కూడా మీ దుకాణంలోకి వస్తున్నట్లుగానే ఉంటుంది. ఇది సర్వజన ఆకర్షణ కలిగించేటటువంటి అద్భుతమైనటువంటి పరిహారం. ఆచరించండి. వ్యాపార సంబంధ వ్యవహారంలో లాభాలు ఆర్జించండి. కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీ అందరికీ కూడా శుభం భవతు.